హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి చిలకడ దుంపలు మనకి ఎక్కువగా దొరికే సీజన్ ఇది. అలాగే మహాశివరాత్రి కూడా 3-4 డేస్లోనే ఉంది కాబట్టి మనకి ఇప్పుడు చాలా ఎక్కువగా దొరుకుతాయన్నమాట. ఈరోజు నేను మీకు వాటితో కీర్ ఎలా తయారు చేయాలని నేను చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చిలకడ దుంపల్ని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టానన్నమాట ముక్కలు. ఇప్పుడు మనం కుక్కర్లో వీటిని వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం వీటిని ఉడికించుకోవాల్సి ఉంటుందన్నమాట. మెత్తగా అయిపోతే స్మాష్ చేసుకోవడానికి తేలిగ్గా ఉండడానికి. అలాగే ఈ కీర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక టేస్ట్ చేస్తే మళ్ళీ 100% ఇంకొకసారి చేయాలని అనుకుంటారనమాట. సో ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చిలకడ దుంపలు 3 విజిల్స్ వచ్చేసరికి మెత్తగా ఉడికిపోయాయి. సో మనం అన్ని తోళ్ళన్నీ ఒలిచేసేసి నీట్గా పక్కన పెట్టేసి దాన్ని ఒక గిన్నెలో స్మాష్ చేసి పెట్టండి. సో స్మాష్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం నేతిలో వేపాలన్నమాట. సో దానికోసం మీరు దేనిలో అయితే కీర్ చేయాలనుకుంటారో ఫస్ట్ ఆ బౌల్ పెట్టి దానిలో 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ చిలకడ దుంపలు వాడాను. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ గీని వేసాననమాట. ఇప్పుడు మనం దీంట్లో మంచిగా ఆ వాసన అంతా పోయేలాగా నీట్గా వేపేసుకోవాలి. తర్వాత ఇది పేస్ట్ వల్ల మనం వేసే పాలల్లో చాలా థిక్‌గా వస్తుందనమాట కీర్ అనేది. సో దానివల్ల టేస్ట్ వస్తుంది. అలాగే దీనిలో నేను ఇంకా 50 గ్రామ్స్ జీడిపప్పులు, అలాగే 50 గ్రామ్స్‌లో హాఫ్ పార్ట్ కిస్మిస్ వాడాను. అలాగే నాకు పచ్చికోవా దొరకలేదు కాబట్టి నేను 2 కలాకండ్ పీసులు ఇక్కడ యూజ్ చేశాను. సో ఎలాచీ కామనే. సో బాగా వేగిన తర్వాత ఐ థింక్ ఒక 7-8 మినిట్స్ దాన్ని మనం వేపాల్సి ఉంటుంది నెయ్యిలో. సో దానిలో కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు, లేకపోతే మామూలుగా పచ్చి పాలైనా మనం పోసుకుని దాన్ని కనీసం ఒక 10 మినిట్స్ మనం దాన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో బాయిల్ చేసేటప్పుడు నేను దానిలో కలాకండ్ కూడా వేసేసాను. అలాగే ఇక్కడ నేను 50 గ్రామ్స్ షుగర్ దీనిలో యాడ్ చేశాను. సో దాన్ని ఒక బౌల్‌లో తీసి పెట్టాననమాట. సో అది కూడా మొత్తం కలిపి యాడ్ చేసి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు అట్లనే వదిలేయండి. దానివల్ల ఏమవుతుందంటే థిక్‌గా అయిపోతుంది కీరు. సో పాలు కూడా చిక్కగా మరిగిపోతాయి. చూసారు కదా! హాఫ్ ఇంచ్ వరకు మీకు అర్ర కనపడుతుంది కదా! సో నేను వదిలేసాననమాట సిమ్‌లో పెట్టేసి. ఇప్పుడు మనకి ఈ కీర్ అనేది చిక్కగా అయిపోయి తాగడానికి టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే మాత్రం ఇంకా బాగుంటుంది. సో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కీర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో నేను మళ్ళీ తప్పకుండా కలుస్తాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియో బాగుంది అని అంటే కనుక మీరు నాకు ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి.